రాబోయే 4 ఏళ్లలో హైదరాబాద్ను ఐటీ రంగంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 12% చేరాయని 20% పెంచే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. గ్లోబల్ లాజిక్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని హైదరాబాద్లో కంపెనీ ఎండీ పీయూష్ ఝాతో కలిసి మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని రకాల పెట్టుబడులకు అనుకూల ప్రాంతమని పేర్కొన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, బహుళజాతి సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నారని, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. మన రాష్ట్రానికి సంబంధించి ఐటీ ఏదైతే ఎగుమతులు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం దాదాపు 12% ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్న సందర్భాన్ని మేము ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. 12% నుంచి 17%, 20% ఐటీ ఎక్స్పోర్ట్స్ను పెంచాలి. రాబోయే 5-6 సంవత్సరాల కాలహయంలోనే మరి కర్ణాటక రాష్ట్రంకి సంబంధించిన ఎగుమతులను దానికి అధిగమించాలనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకు సాగుతూ ఉన్నాం. మరి తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారి 10 దశాబ్దాలు పూర్తి చేసిన సందర్భంలో వారి పిలుపు మేరకు మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో చాలామంది మన తెలంగాణ ప్రాంతవాసులు మలేషియాకు సంబంధించిన పారిశ్రామికవేత్తలతో కూడా కలవటం జరిగింది. చాలామంది కూడా ఆసక్తి చూపెట్టడం జరిగింది.